శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 8 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి తిథి వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల్లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆనంద యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శుక్రవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళితే మీ పనుల్లో ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే మధ్యాహ్నం 2:24 తర్వాత పని మీద బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న మీ పనుల్లో ధన నష్టం జరగదు. ధనపరంగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మిథునంలో, బుధుడింట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళారంగంలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చక్కగా ఉంటుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు పొందటానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగుండటానికి తీసుకునే అన్ని నిర్ణయాలకు కూడా రవి మిత్ర క్షేత్ర స్థితి విశేషంగా 12 రాసుల వాళ్ళకి అనుకూలిస్తుంది. అయితే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మాత్రం మకర రాశిలో, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొంచెం మానసిక అస్థిరత్వం ఉంటుంది. దాన్ని పోగొట్టుకొని మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. చంచలమైన మనస్సు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, సీమంతము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి, భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శ్రవణ నక్షత్రం చాలా మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణ నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర స్వీకరించడానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి 12 రాసుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో కూడా ధార్మికత ఎక్కువగా ఉంటుంది. ధర్మ మార్గంలో పనులు చేయాలని ప్రయత్నించి విజయాలు సాధిస్తూ ఉంటారు. అయితే వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళు మాత్రం కొద్దిగా రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు
కొద్దిగా మానసికంగా వ్యధకు లోనవుతూ ఉంటారు. ఆ మానసిక వ్యధను తొలగింపజేసుకునే ప్రయత్నం జేయాలి. ఏం జరిగినా సరే మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బావుంటుంది. ఏ పని చేసినా సరే తోటి వారిని కలుపుకొని చేసినట్లయితే ఆ పనులన్నింటిలో వృషభ రాశి వాళ్ళు విజయాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో చక్కటి విజయం చేకూరుతుంది. ధార్మిక కార్యక్రమాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అధికార ప్రాప్తి యోగం కనిపిస్తోంది. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. సంతానం వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. సంతానం వల్ల పేరు ప్రతిష్టలు పొందే యోగం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి అనుకూలత ఎక్కువగా ఉంది. అధికార ప్రాప్తి యోగం కూడా సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అంటే సింహరాశి వాళ్ళు ఈరోజు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం కూడా సింహరాశి వాళ్ళకుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల ధనము కొద్దిగా ఖర్చయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల పేరు రావటం లేదా పెళ్ళైన వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినటానికి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఆరోగ్యపరంగా మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. అలాగే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. కొద్దిగా వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టడం తులారాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన విజయాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా నష్టాలు మాత్రం లేవు. ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ కొంతమేరకు విజయాలు పొందగలుగుతారు. ధనం ఖర్చు విషయంలో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఈరోజు విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం చాలా బావుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు ధనుసు రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. పెద్దవారిని కలుసుకొని వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వాటిని అధిగమించగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వాళ్ళు విద్యారంగంలో ఉన్నవాళ్ళు కొన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అంతిమంగా వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. వివాహపరమైనటువంటి చర్చలలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా అద్భుతమైన లాభాలు లేకపోయినప్పటికీ ఎంతో కొంత లాభాలు కనిపిస్తాయి. ధనపరంగా ఈరోజు మీనరాశి వాళ్ళకి కొంత ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాసుల వాళ్ళకి కార్యసిద్ధి లభించాలంటే, అనుకున్న ప్రతి పనిలో కూడా తొందరగా విజయం చేకూరాలంటే, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 2 ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి. మొదటి మంత్రం ఓం క్షీరాబ్ధి తనయాయై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. రెండో మంత్రం ఓం హరివల్లభాయై నమః. ఈ మంత్రాన్ని కూడా 11 సార్లు జపించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఓం
క్షీరాబ్ధితనయాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రము 11 సార్లు చొప్పున చదువుకొని వెళ్ళినట్లయితే వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషంగా రాణించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించటానికి అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేసి ప్రయోజనాలు పొందటానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు ప్రారంభించడానికి శుక్రహోర మంచిది. నిశ్చయితాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రహోర మంచిది. అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర మంచిది. కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ, కారు కానీ ఇలాంటివి మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.